నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. ఢిల్లీలో కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్లో మోదీతో పాటు చిరంజీవిని కూడా ఆహ్వానించారు. చిరంజీవి గారు వెళ్ళారు, మోదీ పక్కనే కూర్చున్నారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. దాని గురించి మరిన్ని విషయాలు మాట్లాడడానికి మనతో పాటు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. చిరంజీవి గారు ఢిల్లీ వెళ్ళారు. అక్కడ జరిగిన సమావేశంలో సార్కి రాజ్యసభ సభ్యులుగా కేంద్ర మంత్రి ఇస్తారని అంటున్నారు. ఊహాగానాలు ఇవన్నీ కూడా నిజాలు కాదు, కానీ ఊహాగానాలు. ఇవి ఇంతకు ముందు నుంచి కూడా చాలా రోజుల నుంచి ఉన్నాయి. చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, రాజ్యసభకు ఆయన్ని పంపిస్తారని ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున హల్చల్ జరిగింది, వార్తలు వచ్చినాయి. అయితే చిరంజీవి గారు గాడ్ ఫాదర్లో ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావిస్తారు. రాజకీయాలకు నేను దూరమైన, రాజకీయాలు నన్ను దూరం చేసుకోవట్లేదు అని డైలాగ్ ఉంటుంది. అట్లనే ఇవాళ చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉన్న, రాజకీయాలు ఎప్పుడు ఆయన చుట్టూతోనే తిరుగుతూ ఉంటాయి. సో ఏ విషయమైనా చిరంజీవి గారి చుట్టూ రాజకీయాలు తిరగాల్సిందే. అలాంటి సిచ్యువేషన్ తెలుగునాట ఉంది అంటే అది అతిశయోక్తి కాదు. చిరంజీవి గారు వాస్తవానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన ఏకైక సెలబ్రిటీ హీరో, అంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన ఒకే ఒక వ్యక్తి కిషన్ రెడ్డి గారి ఇంట్లో జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్కి వెళ్ళిన వ్యక్తి. ఆ సెలబ్రేషన్స్లో మోదీతో అత్యంత సన్నిహితంగా ఉండడం, మోదీ ఆయన పక్కపక్కన కూర్చోవడం, జ్యోతి ప్రజ్వలన చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత మోదీకి చిరంజీవి పట్ల ఉన్న ప్రేమ అభిమానం మనకు తెలియదు కదా. కిషన్ రెడ్డి గారికి కూడా చిరంజీవి అంటే ఎంతో అభిమానం ఉంది. అలాంటి సందర్భంలో ఇది రాజకీయాలు దీనికి ఆపాదించడం కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి రాజకీయ రంగు ఏమి లేదు. సహజంగా ఒక సెలబ్రిటీని పిలవాలంటే చిరంజీవి గారికి మించిన సెలబ్రిటీ ఎవరున్నారు? సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారికి మించిన ఉత్తముడు ఎవరున్నారు? సో కాబట్టి చిరంజీవి గారి స్థాయి, ఆయన బిహేవియర్ చూసినా ఆయన స్థాయి నెంబర్ 1, ఇవాళకి నెంబర్ 1 ఆయనే. సో మిగతా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా నెంబర్ 1 ఆయన తర్వాత ఉండే స్థానమే ఖాళీగా ఉంది. ఆ స్థానం కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఒకళ్ళు ఒకసారి నెంబర్ 1కి రావచ్చు, ఒకళ్ళు ఇంకోసారి నెంబర్ 1 రావచ్చు. సినిమాలను బట్టి వాళ్ళు స్థానాలు మారుతుంటాయి, కానీ శాశ్వతమైన స్థానం ఆ ఇంద్రుని పీఠం అనేది అంటారు సినిమాలు. అలాగా చిరంజీవి గారి స్థానం అదే, ఆ తర్వాత ఎవరైనా కానీ. సో అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమానంగా కూర్చోగలిగిన ఒక స్టేజ్లో ఉన్న మనిషి ఎవరు అంటే చిరంజీవి గారే కనపడతారు. అందుకు చిరంజీవి ఆయన వ్యక్తిత్వాన్ని చూసిన, ఆయన ఇండస్ట్రీతో మీద చూపించే ప్రేమాభిమానాలు చూపించిన, సమాజం పట్ల ఆయనకు ఉండే ప్రేమాభిమానాలు కానివ్వండి, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఆయన నుంచి వచ్చిన బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకులు కానివ్వండి, ఇవన్నీ ఏం చెప్తున్నాయి? చిరంజీవి గారు చాలా ఉదాత్తమైన వ్యక్తి అని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవిని పిలవటంలో పెద్దగా నాకు ఆశ్చర్యం లేదు. మోదీతో పాటు ఆయన ఉండడం ఆశ్చర్యం లేదు. కాకపోతే ఇవాళ కొన్ని ఊహాగానాలు రావడం అని సహజంగా మనం అనుకుంటాం. అలాంటి అవకాశం లేదా సార్ అంటే, ఈ సమావేశానికి ఆయన పిలవడం వల్ల లేదని నేను అంటున్నాను, కానీ ఈ సమావేశానికి రాజకీయ రంగు లేదని అంటున్నాను. కానీ అసలు చిరంజీవి గారికి మంచి పదవి వస్తుందా అంటే నేను దాన్ని కాదనలేను, కొట్టిపారేయలేము. ఎందుకంటే మరి చిరంజీవి గారికి రాజ్యసభ ఇస్తారా సార్ అంటే, రాజ్యసభ అయినా కొత్త కాదుగా. మరి కేంద్ర మంత్రి పదవి ఇస్తారా సార్ అంటే, కేంద్ర మంత్రి పదవి కొత్త కాదు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తారా సార్? కొంతమంది అనుకుంటుంటారు. పవన్ కళ్యాణ్ గారు రేపు సొంతంగా అధికారంలోకి వస్తే తన అన్నయ్యని తీసుకెళ్లి సీఎం పీఠం మీద కూర్చోబెడతారని. ఈ రొచ్చు రాజకీయాలకు నేను దూరం అని చెప్పేశాడు ఆయన. మళ్ళీ రొచ్చు రాజకీయాల్లోకి వచ్చి సీఎం పదవిని చేపట్టి మళ్ళీ రొచ్చు రాజకీయాల్లోకి వస్తాడని నేను అనుకోను. పోనీ రొచ్చు రాజకీయాలకు సంబంధం లేకుండా గవర్నర్ పదవి ఇస్తారా సార్ అని కొంతమంది ఊహాగానాలు. గవర్నర్ పదవి ఇవాళ నిజానికి చిన్న పదవే కదా. ముఖ్యమంత్రి పదవే తీసుకున్నోడికి గవర్నర్ పదవి ఏముంటుందమ్మా? చిన్న పదవి. గవర్నర్ పదవి అంటే కూడా చాలామందికి గవర్నర్ పదవులు వస్తున్నాయి ఇవాళ. అది కూడా కాదు. అంతకు మించి ఏముంటుంది? మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ఉపరాష్ట్రపతి, ఒక రాష్ట్రపతి ఒకళ్ళు వెళ్ళడం అనేది మొన్నటి వరకు మన తెలుగు రాష్ట్రాలు గర్వపడేలాగా వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. అప్పుడెప్పుడు ఆ తర్వాత నుంచి చాలా కాలం అయింది, అప్పుడెప్పుడు ఉన్నారు ఒకళ్ళు. తర్వాత మన వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి అయ్యారు. సో దక్షిణ భారతదేశం నుంచి రాష్ట్రపతిగా అయిన ఏకైక రాజకీయేతర వ్యక్తి
అబ్దుల్ కలాం గారు. ఈవెన్ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు గారు కూడా బీజేపీ సభ్యుడు, రాజకీయ నాయకుడిగానే ఆయనకు ఆ పదవి వచ్చింది. రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక మంచి మనిషిని ఉపరాష్ట్రపతినో రాష్ట్రపతినో చెయ్యాలంటే దక్షిణ భారతదేశం నుంచి చిరంజీవి గారి పేరు ప్రస్తుతం వినపడుతోంది. చిరంజీవి గారిని చేస్తే వాళ్ళకేంటి సార్ లాభం అనుకోవచ్చు. చిరంజీవి గారిని చేస్తే వాళ్ళకి లాభమే. తెలుగు రాష్ట్రాల్లో కాలు పెడదాం అనుకుంటున్నారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 3 ఎంపీలు, 6 అసెంబ్లీ సీట్లు, 1 మంత్రి పదవి వాళ్ళకు వచ్చింది అంటే కారణం పవన్ కళ్యాణ్ గారే. ఆయన ప్రధానంగా ఆయన ఉండి వాటిని సాధించడం కారణంగానే ఆయన సాక్రిఫైస్ చేశాడు. ఆయన త్యాగాల ఫలితంగా ఇవాళ బీజేపీ కూడా లబ్ధి పొందింది, తెలుగుదేశం లబ్ధి పొందింది, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. దానికి థ్యాంక్స్ గివింగ్ అనేది ఒకటి ఉండాలిగా. దాని తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఇంత గొప్ప ఇది ఇచ్చింది ఎవరి వల్ల వచ్చింది? ఆయన త్యాగాల వల్లే వచ్చింది. కాబట్టి ఆయన కోసం ఏంటి, ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టమన్నా కానీ ఆయనకి పెద్ద ఆసక్తి ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి మన పదవుల పట్ల ఆసక్తి లేని వ్యక్తి ఆయన. ఆయన ఒకే ఒక విషయంలో సంతోషపడతాడు, తన అన్నకి ఏదైనా గొప్ప గౌరవం ఇస్తే సంతోషపడతాడు. అది ఆయనకి ఇస్తున్న నిజమైన గౌరవంగా భావిస్తాడు. తన అన్న చిరంజీవి గారిని తీసుకెళ్ళి ఉపరాష్ట్రపతిగా అట్లాంటి పొజిషన్లో కూర్చోబెడితే చాలా హ్యాపీగా ఉండే వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే డెఫినెట్గా ఇందులో రాజకీయ రంగు లేదు. కానీ ఆ సమావేశానికి ఒకవేళ అవ్వాల్సి వస్తే అవకాశం ఏంటంటే ఉపరాష్ట్రపతిగా తెలుగువారైన చిరంజీవి గారికి పద్మ విభూషణుడు ఇప్పటికే వచ్చే సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం అయితే ఖాయం పక్కా అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మిగిలిండేది ఒకటే ఆయనకి భారతరత్న. సో ఈలోపు ఉపరాష్ట్రపతిని కూడా చేసేస్తే ఒక పని అయిపోద్దని ఒక వాదన ఢిల్లీలో వినపడతా ఉంది. చాలా ఢిల్లీ సర్కిట్స్లో ఏం వినపడుతుందంటే కేంద్ర మంత్రి పదవులు ఇవన్నీ చిన్నవే కదా, మళ్ళీ ఆ కేంద్ర మంత్రి పదవి పెట్టినా కానీ అవన్నీ రాజకీయాల్లోకి రావడమే కదా, మరి రొచ్చు రాజకీయాలు చేయడమే కదా. వాటికి అంత దూరంగా ఉండాలంటే గౌరవప్రదంగా ఒక ఉపరాష్ట్రపతి పదవి లాంటిది ఇస్తే రాజకీయేతర వ్యక్తికి మళ్ళీ దక్షిణాది నుంచి అబ్దుల్ కలాం తర్వాత ఇచ్చినట్టుంటుందనే ఒక సమీకరణాన్ని బీజేపీ వేసుకుంటోంది. ఈ లెక్కను చూస్తే ఆయన ఉపరాష్ట్రపతిగా అయ్యే అవకాశం ఉంది. ఆ రకమైన చర్చ బీజేపీలో జరుగుతోంది. అన్నీ కలిసి వస్తే డెఫినెట్గా మనం అన్నది నిజమవుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.